దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? ఇతరుల కొరకు కొండెములు చెప్పేవారు సాతాను సాధనంగా మారిపోతారు. అది వారికి పాపం అని అనిపించదు. ఒకరినొకరు విమర్శించుకోవడం, తీర్పు తీర్చుకోవడం, పుకార్లు చెప్పడం అనేవి గర్వంతో ప్రతిదాన్ని విమర్శించి తీర్పు తీర్చటం, ఇతరులను ఖండించడం, వాస్తవాలు తెలియకుండా వ్యాఖ్యానాలు చేయడం అనేవి నిజంగా మారు మనసు లేనిటువంటి హృదయంలో నుంచి వచ్చేటువంటి దుర్గుణాలు. పరిసయ్యులు యేసుక్రీస్తు విషయంలో ఈ విధమైనటువంటి అక్కసు కలిగి ఈర్ష్యా ద్వేషాలతో ప్రభువుని ద్వేషించారు. కారణం, యేసును గురించి ప్రజలు చెప్పే మంచి మాటలు, గొప్ప మాటలు వారు విని భరించలేకపోయారు. అది వారికి అవమానంగా తలంచారు. అందుకని తమ దుష్ట హృదయాలకు అనుగుణంగా ఆయనకు వారు చెడ్డ తీర్పును తీర్చారు. ఇటువంటి గర్వం, అసూయ వలన మనం అందులమైపోతాము. ఇతరులలోని మంచితనాన్ని, సత్యాన్ని గుర్తించలేం.